హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం అయితే మరొక కొత్త రెసిపీ తీసుకొచ్చానండి. అది వెల్లుల్లి చట్నీ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి, మెంతుపిండి, ఆవాల పిండి, నిమ్మకాయలు, కారం, ఉప్పు వీటన్నిటిని తీసుకోవాలండి. మనకు కావాల్సిన ఇంతేనండి. అయితే ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకుందాము. మేము వేసే ఆయిల్ అయితే విజయ ఆయిల్ అండి. ఇది శనగ నూనె, నెంబర్ 1 క్వాలిటీ నూనె. ఇది చాలా బాగుంటుంది చట్నీలోకి, అందువల్ల మేము ఈ నూనె ఎక్కువ వాడతాము. ఈ నూనె వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ వెల్లుల్లిపాయలు అనేవి అందులో వేసేయాలి. వేసి వీటిని ఏంటంటే బాగా ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి. లైట్గా ఏంటంటే పచ్చి వాసన పోయేటట్టు వేయించితే చాలు. పచ్చి వాసన పోయే విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూసారా, లైట్గా చూసారా, ఇది ఏంటంటే విజయ ఆయిల్ చేసే నెంబర్ 1 శనగ నూనె చేయడానికి పైన చూసారా ఎట్లా బురుజులు వస్తున్నాయో. ఇగో లైట్గా వేగిన తర్వాత పచ్చి వాసన పోయిన తర్వాత మనం తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. నూనె అయితే పొంగులు పొంగులు వస్తుందండి. మొత్తం ఇది శనగ నూనె చేయడాన్న. ఇప్పుడు వాటన్నిటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అందులో కొంచెం ఆయిల్ మిగిలిపోయింది కదా, దాన్ని మళ్ళీ మనం పోపు పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు. చూసారా, ఆ మిగిలిపోయిన ఆయిల్లో మంచిగా ఎండుమిర్చి కొంచెం, ఆవాలు కొంచెం, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకోవచ్చు. తాలింపు గింజలు వేస్తే అదేంటంటే బాగోదండి, చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా. అందుకోసం తాలింపు గింజలు, కరివేపాకు స్కిప్ చేసేసాం. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. నేనైతే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అంతవరకే వేసానండి. వాటిని కొంచెం ఫ్రై అయిన దాకా మిర్చి అనేది కొంచెం వేగాలి కదా, వేగిన దాకా ఉంచి తీసేద్దాం. తీసి దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. దీని తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కారం, 2 గిన్నెల కారం, నెక్స్ట్ ఉప్పు కూడా వచ్చేసి ఒక బౌల్, సేమ్ కారం ఎంతైతే తీసుకున్నామో ఉప్పు కూడా అంతే తీసుకుందామండి, రుచికి తగ్గంత. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన ఏంటి, ఆవాల పిండి అది వేసేసుకుందాం. కొంచెం మెంతుపిండి, ఆవాల పిండి, మెంతుపిండి వేసిన తర్వాత వీటిని కొంచెం ఏం చేద్దామంటే మిక్స్ చేద్దాం. ఫస్ట్ నార్మల్గా మిక్స్ చేసుకుంటే ఏంటంటే అదంతా కలిసిపోద్ది అనమాట. మిక్స్ చేసుకోవడం వల్ల అలా కలిసిపోద్ది. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే వెల్లుల్లిపాయలు వేసేద్దాం ఇందులో. ఆ వెల్లుల్లిపాయలు వేసి మొత్తం ఉండలు లేకుండా నీట్గా ఒక గరిటె తీసుకొని కలుపుకుందాం. అదేమైందంటే అప్పుడు వెల్లుల్లిపాయలకు పట్టేస్తుంది కదా, మొత్తం మంచిగా కలిసిపోద్ది అనమాట. నెక్స్ట్ ఏం చేద్దామంటే దీంట్లో మనం తీసుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదా, వాటన్నిటిని అలా జ్యూస్ చేసి గింజలు లేకుండా మొత్తం, ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా ఉండడానికి, ఓన్లీ కారంలాగా ఉండకుండా కొంచెం పుల్ల పుల్లగా ఉండడం కోసం నిమ్మకాయ. లాస్ట్కి మనం తాలింపు పెట్టిన పోపు ఉంది కదా, చల్లారిన తర్వాత ఆ చట్నీలో వేసుకొని కలుపుకోవడం అండి. చాలా సింపుల్ రెసిపీ. ఇది తినడం వల్ల ఏమవుతుందంటే మనకి కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది. డైలీ ఉదయం అన్నం తినే టైంలో ఫస్ట్ 2 ముద్దలు ఈ చట్నీతో తినండి. అస్సలు హెల్త్ పరంగా చాలా బాగుంటుందండి. మీరు వాడి చూసిన తర్వాత రిజల్ట్ మీకే తెలుస్తుంది. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.